ఈ మధ్యన దేవుడు అందరికీ కల్లో కనిపించేసి చాలా చాలా వ్యాఖ్యలు చెప్పేస్తున్నారు. అలానే ఒక అపర భక్తుడికి కూడా కొన్ని వ్యాఖ్యలు చెప్పారంట దేవుడు. అవేంటో చూద్దాం. రాత్రి ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంతా ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట. వాళ్ళంతా చూడమన్నారు. తర్వాత ఏదో చెప్పారు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా చూడమన్నారు. సో, నాకు చిన్న డౌట్ ఏంటంటే, హనుమంతుడు గాని, వినాయకుడు గాని వీళ్ళందరూ వ్యాఖ్యలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? వ్యాఖ్యలు చెప్తున్నారట. హిందూయిజంలో వ్యాఖ్యలు ఏమిటండి? ఆ తర్వాత బత్తాయిలు. నాకు ఈ మధ్యనే తెలిసింది బత్తాయిలు అంటే ఎవడో ఒకడు చెప్తున్నాడు నాకు. న్యూలీ సాఫ్రాన్ పెయింటెడ్ పీపుల్ అంట. అరే బేవకూఫ్! సాఫ్రాన్ పెయింటింగ్ అనేది 5000 సంవత్సరాల క్రితం జరిగింది. సో, ఇది న్యూలీ సాఫ్రాన్ పెయింటెడ్ కాదు. మేమందరం 5000 సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అవుతున్న వాళ్ళం. మా చరిత్ర అంత పాతది. మీ హిందూయిజం గురించి మాట్లాడటం 5000 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎవరైతే మాట్లాడట్లేదో దే అండర్‌వెంట్ డీకలరేషన్ ప్రాసెస్. అంటే రస్టింగ్, డీకలరేషన్, కలర్ పోవడం అనేది వీళ్ళకి జరిగిందనమాట. సో, హిందూయిజం గురించి మాట్లాడేవాళ్ళు బత్తాయిలైతే, హిందూయిజంని అపోజ్ చేసేవాళ్ళెవరు? కామెంట్స్‌లో పెట్టండి. కామెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టండి. ఓకే. ఎందుకంటే అసలే 2026 అందరూ రక్తం కక్కుకొని పోవచ్చు మళ్ళీను.